కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. ఈ మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. అలాగే రానున్న రోజుల్లో కుప్పం నియోజకవర్గం మరింత డెవలప్ కాబోతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మహానాడు సభ అయితే అత్యధిక వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మన ముందు మన టీడీపీ నేత గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుంటున్నాం. సార్, ముఖ్యంగా ఈరోజు మహానాడు కడప నగరంలో జరుగుతోంది. మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ఎలా జరగబోతుంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శ్రేణులకు అందరికి కూడా ఇది ఒక పెద్ద పండగ. మరి మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ కడపలో జరగటం చాలా సంతోషకరంగా ఉంది. ఒక విశాలమైన 120 ఎకరాల ప్రాంగణంలో ఒక పండగ వాతావరణంలో మళ్ళీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేసి ఒక తిరుగులేని ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మహానాడు వేలాదిగా కార్యకర్తలు ఇప్పటికే తరలి వచ్చారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అంటే సార్, ముఖ్యంగా ఏదైతే మహానాడుకు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కడపలో నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఏదైతే జగన్ ఇలాకాగా చెప్తారో, ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాలో ఇంత స్థాయిలో భారీగా జరుపుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో కడప ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా చేశాను. తెలుగుదేశం పార్టీకి సీట్లు అంతకుముందు తక్కువ రావచ్చు, కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మంచి కంచుకోట. అటువంటి కడపలో చేసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే నాయకులు అయితే భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయా నాయకులు అంటే ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ నాయకులకి సంబంధించినటువంటి లైన్లు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్యూ లైన్లకి సపరేట్గా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకి ఒకవైపు అయితే మంత్రులకి అంటే ఈడ భారీ స్థాయిలో అంటే టీడీపీ శ్రేణుల్లో భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తున్నాం ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా. మరోవైపు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా కడప నియోజకవర్గంలో అంటే కడపలో ఇట్లా ఈరోజు మహానాడు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడప జిల్లా నా అడ్డా అని చెప్పుకునేవాడు. ఆయన అడ్డాలోనే తెలుగుదేశం పార్టీ జెండా ఏ విధంగా పాతామో 2024 ఎన్నికల్లో చూపించాం. మళ్ళీ ఇప్పుడు మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకున్న అభిమానాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఈ మహానాడు ద్వారా చూడబోతుంది. అంటే సార్, ముఖ్యంగా ఏదైతే ఈ మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారికి భారీ స్థాయిలో అంటే కీలక పదవులు అప్పగించబోతుంది. ముఖ్యంగా పార్టీని పూర్తి స్థాయిలో ఆయనకి అప్పచెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో మనందరికీ తెలుసు. యువగళం పాదయాత్ర ద్వారా ఏ విధంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారారో, ఒక బలమైన నాయకుడిగా, భవిష్యత్తు నాయకుడిగా ఏ విధంగా ఎదిగాడో యువగళం ద్వారా మనం చూసాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆ అధికారం వచ్చిన తర్వాత కూడా కీలకమైన విద్యాశాఖ, ఐటీ శాఖ తీసుకొని అటు విద్యలోను ఇటు ఐటీలోను కంపెనీలు తీసుకొస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఒక నాయకుడిగా ప్రభుత్వంలో ఉన్నాడు. అట్లాగే ఈ పార్టీని నడిపించే దాంట్లో కూడా కీలకమైన బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అప్పగిస్తారని మేము ఆశిస్తున్నాం. అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సార్, మీ కుప్పం నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబు గారు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే శ్రీజ పాల ఉత్పత్తులకి సంబంధించి అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, సుమారు 8,000 మందికి జాబులు ఇవ్వాలని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి ఏమంటారు? 100% చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు. వలస వెళ్ళేటటువంటి వాళ్ళనందరినీ కూడా బెంగళూరు అట్లా వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మదర్ డైరీ, శ్రీజ వీటికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. 8,000 మంది పైచిలకు మందికి ఉపాధి అవకాశాలు ఆ ఒక్క 2 కంపెనీల ద్వారా రాబోతున్నాయి. ఇంకొక 3 కంపెనీలకి రేపు జూన్లో 15వ తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు. రాబోయేటటువంటి 4 సంవత్సరాల ఎయిర్పోర్ట్ కానీ, మిగతా ఇండస్ట్రియల్ కారిడార్ కానీ వీటన్నిటి ద్వారా 40 నుంచి 50,000 మందికి ఉపాధి అవకాశాలు అక్కడే కల్పించబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే నాయకులు ఆయా ప్రాంతాలకి ఏం చేయబోతున్నారంటే టీడీపీ ఏం చేయబోతుంది, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైనటువంటి కుప్పానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఎటువంటి కల్పించబోతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ టీడీపీ శ్రేణులు ఒకటే చెప్తున్నారు, పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు మహానాడు జరుగుతుంది. మహానాడు కడపలో జరగడం ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ
ఈ ప్రాంతంలో అంటే జగన్ ఇలాకాలో మహానాడు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి టీడీపీ నాయకులు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, కడప నుండి.